స్వామి ఇప్పటికి నీ దయ వల్ల 2 జేబులు లాగించేశాను, 3 కూడా లాగించేశానంటే ఈ బ్యాటరీ డ్యూటీ దిగిపోయి ఏదైనా హోటల్కి వెళ్ళి హాయిగా మేసేయచ్చు. కుర్రాడు దర్జాగా ఉన్నాడు, పర్సు కూడా దర్జాగానే ఉంటుంది. స్వామి మిగతా ముందు చూపిస్తాను. సారీ గురు, పొరపాటు అయిపోయింది. దాందే ఉందో శిష్య, ఏదైనా మన మంచికి. ఏంటి బిల్లు ఇవ్వడానికి డబ్బులు లేవా? మరి డబ్బులు లేకుండా లాగించేసావా? సార్ అది కాదు సార్. ఏది కాదు సార్? ప్లేట్ మీద ప్లేట్ లేపేస్తున్నా ఉండాలి ఈ ఆలోచన. ఇక 2 మార్గాలు, బనీని ప్యాంట్ ఇప్పిస్తావా లేకపోతే రోజంతా పప్పులు పుతావా? సార్ సార్ ఏదో తెలుసుకో. ఏమయ్యా, బిల్లు చెల్లించకపోతే చాలా దారుణం ఏర్పాటు చేసాడు మీ ప్రొపరేటరు. అంతేనండి, లేకపోతే ప్రతికేట నా కొడుకు అప్పడంగా తింటానికి తయారవుతాడు. నిజమే, ఊరుకుంటే ఊరకొక్కలా పడి తినేస్తారు. అసలు నన్ను అడిగితే ఇలాంటి వాళ్ళని గుండు చేయించి గాడిని కూర్చోబెట్టి మెడలో బేవారసునాకోకుండా బోర్డు తగిలించి ఊరేగించాలి. ఈసారి చెల్లించిన వాడిని అట్లాగే చేయించమని మా ప్రొపరేటర్ గారితో చెప్తానండి. సరే, నా బిల్లు ఇది ఇదిగోండి. ఏమయ్యా ప్రొపరేటరు, నిన్నేదో పాత బాకీ ఇవ్వలేదని అల్లరి చేస్తావా? ఇప్పుడు నీ హోటలే కొనేస్తాను, రెడీనా? ఎక్కడదేమిటో, మన టైం బాగుంటే ఎక్కడెక్కడ ఉన్న డబ్బు మన జేబులో వచ్చి పడుతుంది. అంచేత మనకి మర్యాద ఇచ్చుకుంటుంటే మంచిది. నా పర్సులు ఏమిటి? పర్సులు పోయా? అవునయ్యా, 3 పర్సులు ఉండాలి. అందుకని బిల్లు ఇవ్వలేమంటావా నాయన? బిల్లు ఇందాక ఈయనగారే చెప్పారండి, బిల్లు ఇవ్వని నా కొడుకుని గుండు గీసి గాడి మీద ఊరేగించాలని. మంగళూరు కబరెట్టమంటారు రేటి. నువ్వు ఉండవయ్యా బాబు, ఇలాంటి పరిస్థితి వస్తాను తెలియ కూర్చాను. ఇదిగో ప్రొపరేటరు, నీకు దండం పెడతాను, ఈసారికి నన్ను వదిలేవే బాబు. రేపు వచ్చి మొత్తం బాగా ఇచ్చేస్తా. అదేం కుదరదు, నీకు గుండె ఖాయం. లేకపోతే నా హోటల్ కొంటాన్ని పూజలు కొట్టావా? ఇదిగో తప్పలేరు, ఈయన లోపల తీసుకెళ్ళి ఆ గుండు వ్యవహారం చూడు. వదలవయ్యా. ఇదిగో ప్రొపరేటరు, బాబు వదలకండి. ఆ గుండు కార్యక్రమం ఏదో ప్రారంభిస్తే నేను చూసి ఆనందిస్తాను. గురు, నువ్వేనా రక్షించాలి. అది అలా రా దారిలోకి. చూడు, నువ్వు కిలాడివైతే నేను జగత్ కిలాడిని. నువ్వు నా పర్సు కొట్టేశావు, నేను టోటల్ గా నీ జేబుని ఖాళీ చేసేసా. సారీ గురు. ఇడియట్. గురు, ఎంత విద్య తెలుసు నువ్వు. ఈ వేళ నుంచి నిజంగా నా గురువు. అవును, ఈ కళను డెవలప్ చేయడమే కాకుండా వేరే ఉద్యోగం ఏం చేస్తుంటావా? ఇప్పటి వరకు ఏం లేదు, దానికోసం ఎదుగుతూ బయలుదేరాను. ఇదిగో ఈలోగా నువ్వెదురుపడ్డా. చాకులో ఉన్న నీలాంటి వాడు చేయాలనుకోలే కానీ ఉద్యోగాలకి ఏం చదవా? నాకు తెలిసిన క్లబ్ ఉంటుంది, అక్కడికి కేటుగాళ్ళు, ఆటగాళ్ళు, పాటగాళ్ళు అందరూ వస్తుంటారు. అక్కడికి వెళ్తే తప్పకుండా ఏదో ఒక ఉద్యోగం దొరకపోదు. టచ్ అవుతాను. సరే పద. చూడు దగ్గర క్లబ్కు ఒక పాటగాని పరిచయం చేసినందుకు నువ్వు నన్ను ప్రత్యేకంగా వచ్చి కలుసుకో. అలాగే సార్. ఇదిగో ప్రత్యేకంగా కలుసుకో. అలాగే సార్. అబ్బాయి రాజా, నువ్వు బాగా పాడేవని విన్నాను, చాలా సంతోషం. వింటమేమిటి బాస్, ఆ ఆట పాట చూసి హుషారాపుకోలేక నేను గెంతులేశాను.